ట్రంప్కి బుద్ధొచ్చింది కాదు, తన తప్పుని సరిచేసుకున్నాడు. తాజాగా ఈ ప్రతిసారి ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్ బ్రీఫింగ్ రోజు ఇస్తున్నాడు. కాకపోతే తనకి పాజిటివ్గా ఉండే వాళ్ళతోనే పెడుతున్నారు. ఇప్పుడు అన్ని మన రాష్ట్రంలో కూడా అట్లాగే ఉంటుంది అనుకోండి. ఎవరికి పాజిటివ్గా ఉండేటటువంటి వాళ్ళు ఆ జర్నలిస్టులు పిలుచుకునేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుంది. అందులో భాగంగా సాగుతోంది. అందులో భాగంగా నిన్న ఒక జర్నలిస్ట్ అడిగారు అనమాట, మీరేదో భారత్ పాకిస్తాన్లని యుద్ధం నేనే ఆపానని చెప్పారు, నరేంద్ర మోడీని మీతో చెప్పారట కదా, మీరేమీ ఆపలేదు, మేమే చూసుకున్నామని చెప్పేసి. అంటే అవునవును అది నిజమే, ఆసిఫ్ మునీర్ వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆసిఫ్ మునీర్ అక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ DGMO ద్వారా ఫోన్ చేయించాడు. భయపడి వణికి సచ్చాడు. అక్కడ ఇంకో 2 దెబ్బలు తగిలితే కనుక పాకిస్తాన్ శాంతం సంకనాకిపోతుందని భయపడ్డాడు. అందుకోసం చేశాడు. అమెరికాకు కూడా చెప్పుకున్నాడు. ఇది జరిగింది. అట్ ద సేమ్ టైం భారతదేశం కూడా మనం కొట్టాల్సిన దాడి పూర్తయిపోయింది. ఇంకేదో పాకిస్తాన్లో ఉన్నటువంటి భాగాలు ఆక్రమించుకుని ఏదో గెలవాలని భారతదేశానికి ఏం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ని పోషించాల్సిన కర్మ మనకు అక్కర్లేదు. అక్కడ ఆ దరిద్రుల్ని మనం పోషించడం అంటే తీవ్రవాదుల్ని పోషించడమే. లేదట్టని అందరినీ చంపేయలేము మనం. అక్కడ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నా సరే దానికి అండగా నిలబడుతున్నారంటే ఆ దేశ ప్రజలు వాళ్ళ కర్మ అది. అట్లాంటి దరిద్రులు మనం తీసుకొచ్చి పోషించేది. కాబట్టి మనం చాలా అనుకున్నాం, మనం కొట్టాల్సిందే వాళ్ళు తీవ్రవాద శిబిరాలు. అట్లాగే ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్తో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి విమానస్థావరం కొటేషన్ అయిపోయింది. ఓకే, మీరు యుద్ధాన్ని వద్దన్నారు కాబట్టి ఆపుతున్నాం, ఇంకోసారి మళ్ళీ మా దగ్గర కనుక తీవ్రవాదులు పంపిస్తే తాడదేస్తామని చెప్పాం. ఈవెన్ ఎప్పుడు కూడా అదే చెప్తున్నాను, నువ్వు తీవ్రవాదిని ఎప్పుడు పంపించినా సరే ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆన్, ఎనీ టైం అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయిపోయింది. మధ్యలో స్టాంప్ వేసుకోవాలనుకున్న ట్రంప్ ఇప్పుడు లేదు వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారని చెప్పి చెప్పుకొస్తాడు. మళ్ళీ రేపు పొద్దున 2 రోజులు పోగానే మళ్ళీ మారుతాడు. మరి అట్లాంటి తలతెక్కలోని అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఎవరేం చేయలేరు.